దేవునికి మహిమ కలుగును గాక. మీ అందరికీ కూడా 2025 సంవత్సరపు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మా చర్చి తరపున, అలాగే మా సంఘ విశ్వాసులందరి తరపున కూడా దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఈ 2025 సంవత్సరం అంతా మీ ప్రయాణాల్లో, మీ పని పాటల్లో, మీ ప్రయత్నాల్లో మీకు కలిగినంతటిని కూడా నా దేవుడు మెండుగా దీవించి ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యూ ప్రియులారా. మరి ఈ సంవత్సరం దేవుడు చేసిన వాగ్దానం చర్చి నిమిత్తమై మొదటి రాజుల గ్రంథం 11వ అధ్యాయం 38వ వచనం. ఇదిగో, దావీదుని ఏ రీతిగా అయితే నేను స్థిరపరిచానో అదే రీతిగా నేను నిన్ను శాశ్వతముగా స్థిరపరచబోతున్నాను, ఇజ్రాయెల్ ప్రజలందరినీ మీకు అప్పగించబోతున్నానని దేవుడు సెలవిచ్చాడు. హల్లెలూయా. మరి అదే రీతిగా ఈ దినాన ఈ వాగ్దానాన్ని పొందిన మనందరము కూడా శాశ్వతంగా స్థిరపరచబడదుముగాక. గాడ్ బ్లెస్ యూ.